హరే కృష్ణ. రేపే సూర్యగ్రహణం. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున తప్పకుండా గ్రహణ నియమాలు, అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో ఒక వస్తువును వేసుకుని స్నానం చేయడం వలన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించబోతుంది. సూర్యగ్రహణంతో కలిసొచ్చినటువంటి ఈ మాఘ అమావాస్యకు ఎన్నో అతీంద్రియమైనటువంటి శక్తులుంటాయి. మరి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు కూడా పోవడమే కాకుండా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని, జన్మల దరిద్రం పోతుందని, జన్మలు ధన్యమవుతాయని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. అంతేకాకుండా ఈ రోజున ఈ విధంగా స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం ద్వారా మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో కాలంగా ఉన్నటువంటి దిష్టి దోషం కూడా పోయి మనకున్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది. మరి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఆ రహస్యాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 2026న సూర్యగ్రహణం సంభవించబోతుంది. మరి ఇది మనకు అంటే దీనిని చాలా అంటే చాలా ఎక్కువగా పవర్ఫుల్ అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. కానీ అంతర్జాతీయ ప్రామాణిక సమయం ప్రకారం లెక్కించినప్పుడు మాత్రం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ప్రారంభం అనేది సాయంత్రం 3:26 అవుతుందన్నమాట. గ్రహణం గరిష్ట సమయం సాయంత్రం 5:43 వరకు, గ్రహణం ముగింపు రాత్రి 7:57 ఈ యొక్క గ్రహణం అనేది ప్రధానంగా అంటార్కిటా ప్రాంతంలో సృష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలేవి కూడా పాటించవలసినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఏ గ్రహణం అయినా కూడా అది మన భారతదేశంలో కనిపించినప్పుడు మాత్రమే సోతకాలం వర్తిస్తుందన్నమాట. అయితే ఫిబ్రవరి 17న వచ్చేసి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సాధారణ భక్తులు అంటే ప్రత్యేక నియమాలనేవి తప్పకుండా అంటే ఆహారం మానేయడం, దేవాలయాలు మూసివేయడం వంటివి పాటించవలసినటువంటి అవసరం లేదని పండితులు చెబుతున్నారు. అయితే కొంతమంది నమ్మకం ఉన్నవారు ఉంటారు కదా, లేదా గర్భిణీ స్త్రీలు వ్యక్తిగత జాగ్రత్తలు, జపాలు, ధ్యానం ఇటువంటివి చేసుకోవచ్చు. ఇక ఈ గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఆదిత్యాయ నమః అనేటటువంటి ఆదిత్య స్తోత్రం పఠించడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత పేదలకు గోధుమలు, బెల్లము లేదా వస్త్రాలను మీ శక్తి మేర ఏదైనా కానీ దానంగా ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదనమాట. ఇక అంతేకాకుండా మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య కాబట్టి ఈ రోజున ఎంతో శక్తివంతమైనది, ఏ పాపాన్ని అంటనివ్వనిది. కాబట్టి ఈ మాసానికి మాఘము అని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో ఈ విధంగా వివరణ ఉంది. ఎవరైతే ఈ రోజున పెద్దలకు తెలలు సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీరు సమర్పిస్తారో అంటే తర్పణాలు చేసినట్లయితే కనుక వారు 1000 సంవత్సరాల పాటు శ్రాద్ధం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. మరి ఈ రహస్యాన్ని విష్ణు పురాణం తెలియజేసింది. మాఘ అమావాస్య చాలా ప్రధానమైనది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరువుడు అనేటటువంటి మహానుభావుడికి ఈ విధంగా తెలియజేస్తాడు. మాఘమాసం అమావాస్య రోజున చేసేటటువంటి శ్రాద్ధం 1000 సంవత్సరాల పాటు శ్రాద్ధ కర్మలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా 1000 యుగాలు పితృదేవతలు ఆనందంగా సుఖంగా ఉంటారు. అందువలన అమావాస్య పూర్వభాద్ర నక్షత్రం కలిసి రావడం వలన ఎంతో విశేషమైనటువంటి రోజు. మరి ఇలాంటి రోజు పితృదేవతలను కనుక స్మరిస్తే మన ఇంట్లో కష్టాలన్నీ కూడా తీరిపోయి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు పితృదేవతలు. మాఘమాసంలో నదీ స్నానం ఎంతో శ్రేష్టం. ఇక మాఘమాసంలో ఎప్పటి వరకు మాఘస్నానం ఆచరించని వారు, ఇప్పటి వరకు మాఘస్నానం ఆచరించిన వారు కనీసం ఈ ఒక్క రోజు అంటే మాఘ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యాన్ని పొందుతారు. మరి ఇలా ఈ రోజు చేస్తే మన జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసంలో ఏ నదిలోనైనా అంటే ఏ నదిలో నీరైనా కానీ గంగా నీటితో సమానం అన్నమాట. అందువలన మాఘ అమావాస్య రోజున నదీ స్నానం సర్వపాపహరమైనది. మానవుడు నరజన్మ ఎత్తి ఘోరమైనటువంటి పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకములు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘస్నానం అంటే మాఘమాసంలో నదీ స్నానం కానీ లేదా చివరి రోజైనటువంటి మాఘ అమావాస్య రోజైనా కానీ నదీ స్నానం కానీ లేదంటే చెరువులో స్నానం కానీ బావి నీటి స్నానం కానీ ఆచరించడం చాలా ఉత్తమం. ఈ విధంగా ఈరోజు ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి. ఇలా మాఘ అమావాస్య రోజున ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి సమస్త పాపాలు కూడా పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. ఇక నడవడానికి వీలు లేని వారు సైతం
ఈరోజు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం విన్నా చదివినా పాపాలు దరిద్రం నాశనమవుతాయని చెప్పి మాఘపురాణంలో కూడా చెప్పడం జరిగింది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని అలాగే సూర్యుడు కలిగి ఉంటారట. అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం. ఇక ఈ రోజున మాఘ స్నానం ఆచరించిన వారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు సైతం చెబుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా నదీ స్నానం ఆచరించడం అనేది కుదరకపోవచ్చు. మరి అలాంటి వారు ఈ మాఘ అమావాస్య రోజున ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి. నదిలో చేసినటువంటి ఫలితం కనుక కలగాలి అంటే మనం స్నానం చేసేటటువంటి సమయంలో ఈ విధంగా చేయాలి. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి పరమేశ్వరుడి శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందుకే గంగాజలం సర్వ పాపాలను కూడా హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలైనా కూడా హరించుకుపోతాయి. మరి ఈ రహస్యాన్ని మాఘ పురాణంలో వివరించారు. మీరు ఇంట్లో స్నానం చేసేటటువంటి సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అనుకుంటూ 3 సార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో సమానం అవుతుందని చెప్పి, అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా కానీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం తెలియజేస్తుంది. ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను, కొన్ని తులసి ఆకులను, కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇక స్నానం చేసే ముందు గంగా 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 అనుకుంటూ ముందుగా ఒక చెంబుడు నీటిని తలపై పోసుకుంటే గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం దక్కుతుందనమాట. ఈ పరమ రహస్యాన్ని మాఘ పురాణంలో వివరించడం జరిగింది. మరి ఈ రోజున ఇలా చేస్తే జన్మల పాపాలు, దరిద్రం, కష్టాలు ఆ నీటి ద్వారా పూర్తిగా పోతాయి. అంతేకాకుండా ఈరోజు స్నానం చేయడం వలన మన ఒంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా బయటకు పోతాయి. దేన్నైనా సాధించేటటువంటి దివ్య శక్తి మన శరీరానికి వస్తుంది. దైవిక శక్తులు మనకు అండగా ఉంటాయి. అలాగే మన శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇక ఈ రోజున అంటే మాఘ అమావాస్య అలాగే శని అమావాస్య కలిసి వచ్చినటువంటి ఈరోజు ఈ ఒక్కటి దానం చేసిన అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఈ శక్తివంతమైనటువంటి రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి పదార్థాలను ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే మనకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున నువ్వుల నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినా, దుప్పటి ఎవరికైనా దానంగా ఇచ్చినా, ఉసిరికాయను ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినా మనకున్నటువంటి అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది. అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఇక మాఘ అమావాస్య ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలానే సూర్య నమస్కారాలు కనుక చేస్తే వారికి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందన్నమాట. ఇక ఈ మాఘ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగిస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు అర్ధరాత్రిలోపు ఎవరైతే అతీత శక్తులు ఉండేటటువంటి ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో ఒక చోట పెడితే మన ఇంటికి నరదృష్టి, నరపీడ, నరఘోష అవన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి సంతోషాలను తెస్తుంది. మరి ఆ చెట్టు గురించి అలాగే మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలనేది కూడా ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు. ఇది ముళ్ళు కలిగి ఉంటుందన్నమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది. ఈ చెట్టు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లు. ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తప్పకుండా తెలియజేయాలని చెప్పి తెలియజేశారు. ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివరిలో బాగా పెంచేవారు. అయితే ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధిని కూడా పొందారు. మరి ఈ చెట్టు గ్రామాల చివరిలో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడుతుందనేటటువంటి నమ్మకం కూడా ఉంది. అంతేకాకుండా ఇంట్లో చెడు శక్తులను బయటకు తరిమేటటువంటి శక్తి కూడా ఈ చెట్టుకు ఉంటుంది. మరి
ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందట. ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్ళే విధంగా చేసుకోవచ్చు. ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజున తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా ఆచారంగా వచ్చింది. ఇది దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని, మన ఇంట్లో ఉన్నవారికి దిష్టి తగలకుండా, అలాగే మన ఇంటికి నరదృష్టి తగలకుండా కాపాడుతుందని చెప్పి మన పెద్దలు సైతం చెబుతారు. ఆ కారణంగా అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటి పైన లేదా ఇంటి ముందు గోడ పైన పెట్టుకోవడం వలన మనకున్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం నీరు కూడా పోసినట్లయితే మన ఇంటిని బాగు చేసుకోవడానికి నేను తీసుకువెళ్తున్నాను తల్లి అని చెప్పి ఒకసారి నమస్కరించుకొని ఈ చెట్టు కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు కనుక పెట్టి దానిపైన ఒక బరువును ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన నరదృష్టి, నడపేడ, నరఘోష ఆ ఇంటి నుండి మొత్తం కూడా తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆ చెట్టు అనేది నింపుతుంది. ఇంటికి నరదృష్టి ఉంటే ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు, అలాగే అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఈ విధంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదా. మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క గార చెట్టు మండను ఇంటి ముందు అమావాస్య రోజున కనుక పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా పారద్రోలి సంతోషాలు నిండే విధంగా చేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంటుంది. అప్పుడే బిడ్డ పుట్టినటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఈ గార చెట్టు కర్ర వాకిటి ముందు పెడతారండి. అంతేకాకుండా బిడ్డ మంచం కింద కూడా ఈ యొక్క కొమ్మను పెడతారు. పల్లెటూరులో ఈ సాంప్రదాయం మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు. ఇలా పెడితే ఏంటంటే ఆ బిడ్డను దుష్టశక్తుల నుండి ఆ తల్లి కాపాడుతుందని నమ్మకం ఉంటుంది. గార చెట్టు గురించి మహాభారతంలో సరస్వతి నదీ తీరంలో పెరిగేటటువంటి చెట్టుగా చెప్పబడింది. అలాగే రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు, అలాగే శ్రీరాముడి భక్తుడు అరణ్యవాసానికి పోతూ ఉన్నటువంటి సీతారామ లక్ష్మణులను గంగానది ఒడ్డున గార చెట్టు కింద గుహుడు కలుసుకుంటాడు. అంతేకాకుండా గంగానది అవతలకు పడవలో దాటిస్తాడనమాట. ఈ విధంగా ఈ శక్తివంతమైనటువంటి రోజు ఈ గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే కనుక ఒక్కొక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో కూడా ఏంటంటే ఇంట్లోకి దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా గుమ్మంలోనే ఈ యొక్క గార చెట్టు యొక్క పాజిటివ్ ఎనర్జీ ఆపేస్తుంది. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేలా చేస్తుంది. మన అభివృద్ధి, మన ఇంటి నరదృష్టికి కారణమవుతుంది. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి ఈ రోజున ఈ గారమ్మను ఇంటి ముందు పెట్టుకు అన్ని సమస్యలు కూడా పోతాయన్నమాట. మరి ఈ విధంగా చేయండి. చాలామంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని చెప్పి అనుమానం కలిగితే ఈ చెట్టును ఎక్కడైనా కానీ గార చెట్టు లేదా గారమండ అని చెప్పి పిలుస్తారు. మరి తెలుసుకున్నారు కదండి. ఈ సూర్యగ్రహణం సమయంలో స్నానం చేసే నీటిలో ఈ మాఘ అమావాస్య రోజున తప్పకుండా స్నానం చేసేటటువంటి నీటిలో పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.